నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు ప్రశ్నారావణ్ కేసులో పొన్నవోలు ఎంటర్ అయిపోయాడు. పొన్నవోలు ఏ నినాదం చెప్తున్నాడు, ఎక్కడన్నా ఏ అన్యాయం జరిగినా నేను వస్తాను అని చెప్పి అన్నాడు. ఏంటి ఇక్కడ ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించాయి. ఇక్కడ ఏ అన్యాయం జరిగినా పొన్నవోలు ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు రాలా. అమరావతి రైతుల ఇష్యూలో రాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ గొడవ జరిగినా రాలా. ఫార్ వైసీపీ పెయిడ్ అడ్వకేట్ పొన్నవోలు. వాళ్ళు ఎవరన్నా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు బయటకు తీసుకురావడానికి పొన్నవోలుని పంపిస్తారు. మరీ ముదురు కేసు అనుకోండి అది, అప్పుడు నిరంజన్ రెడ్డి వస్తాడు. వీళ్ళ స్టాండర్డ్ అడ్వకేట్స్ వీళ్ళు. కానీ ఈరోజు ప్రశ్నారావణ్ కేసులో జడా శ్రవణ్ కుమార్ రోల్ ఏంటి పక్కన పడేశారు. లిటరలీ పక్కన పడేశారు. వచ్చేసారి ఒకే ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్ నాకే ఇస్తారు అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ ఆడియో లీక్ బయటకు వచ్చింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటాను మన కాక వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంబేద్కర్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరున్నారు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి. ఇదే మాట్లాడగలండి. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి ఎప్పుడు లేదు, మాట్లాడేవాళ్ళు లేదు. మళ్ళీ రేపు అందరూ పదవుల కోసం వస్తారు. ఇక్కడ ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే నాదే. సో ఆ ఒక్క డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం ఆశపడి ఏలూరులో క్రైస్తవ మహాసభ అని చెప్పి, దళిత క్రైస్తవ మహాసభ అని పెట్టి దాంట్లో ప్రశ్నారావణ్ణి రెచ్చగొట్టేటట్టు మాట్లాడించి అతని పైన 100 కేసుల దాకా నమోదవడానికి ప్రధాన కారకుడయ్యి, ఇది కాకుండా అతని పైన ఈరోజు ఉపా చట్టం అట్రాక్ట్ అయ్యేటట్టు అతని గురించి వివరాలన్నీ బయటకు లీక్ అయ్యి, ఇది కాకుండా ఇతను కూర్చుని డిప్యూటీ స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసేసి దాని ముందు ఒక ఇంటర్వ్యూలో కూర్చుని 25 కోట్ల ఎన్నికలకు ఖర్చు పెట్టానని చెప్పి చివరికి ఆదాయ పన్నంతా ఎగ్గొట్టానని చెప్తే ఇతని పైన కేసు నమోదైతే నాపైనే దాడి చేస్తారా, నేను చూస్తాను, ఒక్కొక్కరిని వదలను అన్న ప్లేస్లోకి వచ్చేసాడు. ఈ కేసులోంచి ఇక్కడ సీరియస్లీ జడా జంప్ ఇక్కడ లేడు. ఇది అతన్ని తీసివేయటం కాదు, జడాకు కావాల్సింది పబ్లిసిటీ. కానీ జడా శ్రవణ్ కుమార్ని పక్కన పెట్టింది వైసీపీ. నువ్వు పక్కకి జరుగు, మా పొన్నవోలు వస్తాడు ఈ కేసుకి అని చెప్పి ఈరోజు పొన్నవోలుని ఎంట్రీ చేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలిచినా కూడా ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇతనికి రాదు, అది కన్ఫర్మ్డ్. ఇది కాకుండా జడాకు ఒక భయం కూడా పట్టుండాలి. ఆల్టర్నేటివ్గా ఇది కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్లో మనం చూస్తే జడాకు ఒక భయం కూడా పట్టుండాలి. ఏంటి, ఉపా కేస్ ఎప్పుడైతే ప్రశ్నారావణ్ పైన నమోదైందో టార్గెట్ కొంతమంది అయిపోయారు. ఈ భావజాలాలు ఇచ్చింది ఎవరు, దీని వెనకమాల నుండి నడిపించింది ఎవరు, మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో స్క్రిప్ట్లు రాసి పంపిస్తుంది ఎవరు అన్నపైన పోలీసులు నిఘా పెడుతున్నారు. దాంట్లో ప్రకాష్ రాజ్, జడా వీళ్ళిద్దరూ చాలా ప్రామినెంట్ నేమ్స్ కింద ఉంటారు. ప్రకాష్ ఆల్రెడీ జంప్ టు ద పవర్ జంప్. ఎక్కడా కూడా ఈ ప్రశ్నారావణ్ సపోర్ట్ ఎక్కడ రావట్లేదు. నెక్స్ట్ మిగిలింది జడా శ్రవణ్ కుమార్. తను వచ్చి తన ఇన్కమ్ ట్యాక్స్ కేసుల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఎక్కడా ప్రశ్నారావణ్ గురించి తను ఒక్క మాట స్పందన లేదు. కనీసం పోరాటానికి దాకా లాయి తీసుకొచ్చి పడేసింది అతనే కదండి. అతని వెనక వాళ్ళు ఎవరున్నారు, అదొక ఆశ, నేను డిప్యూటీ సీఎం అవుతా అని వైసీపీ పార్టీలో ఆశ. అతని ఆశ పక్కన పెట్టండి, 4 ఏళ్లలో నేనే ఉప ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకున్నాడు అతను. నిన్న కూర్చుని ఏం చెప్తున్నాడు, 430 ఓట్లు వచ్చింది నేను, నాకెక్కడ ఉంటుందండి డబ్బులు అంట, అంత డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాను అంటాడు. మరి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, నిన్న మాట్లాడుతుంది ఏంటి? ప్రతి ఒక్క సిచ్యువేషన్లో సీరియస్గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకుంటూ పోలీసులు యాక్ట్ చేస్తే భయపడి తోక ముడిచి కూర్చుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఏది పడితే అది అనొచ్చు, రాష్ట్రంలో మత కల్లోహాలు సృష్టించవచ్చు అన్న టైంలో వైసీపీ పార్టీ ఎంత వెనకడుగు వేస్తుందో అందరికీ తెలుసు. లాస్ట్ మినిట్ దాకా తీసుకెళ్ళి వదిలేస్తుంది. ఇక్కడ జడా జంప్ అయ్యాడు కాబట్టి ఇక్కడ పొన్నవోలు ఎంటర్ అయ్యాడు. వాళ్ళు తీసేశారని నేను అనుకోను, కానీ అది ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నోషన్ మాత్రమే. 2 సైడ్స్ పెడితే మీకు ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో జడాని అరెస్ట్ చేస్తే జడా కోసం ఎవరు వెళ్తారు మరి? ఇది అక్కడ పెద్ద సమస్య. తను జంప్ అయ్యాడు ఈ కేసు నుంచి, సరే ఇతని పైన అరెస్ట్ జరిగింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అవనండి, మనం చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల పైన కేసులు నమోదని, ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతని కోసం ఎవరు పోరాడతారు, ఎంతమంది జంపులు అవుతారు? సో ఈ రోజుకి తాను పెట్టిన సభలో ఇరుక్కున్న ప్రశ్నారావణ్కి హ్యాండ్ ఇచ్చి జంప్ అయిన జడ
రేపు తన కోసం ఎవరు హ్యాండ్ ఇవ్వకుండా ఉంటారో ఆలోచించుకోవాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? జడా జంప్ అయ్యాడా లేకపోతే పక్కకి తోసారా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.